యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ప్రార్థన చాలా బలమైన ఆయుధము. ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు. నా జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు కొన్ని చెప్తాను చూడండి. ఒక పని మేము చేయించడానికి ఒక తాపీం మేస్త్రిని ఒక 30,000 రూపాయలకి మొత్తం పని ముగించేలాగా పెట్టుకున్నాం. పెడితే అతను పని చేసిన తర్వాత కొంత పని నేను చేయనంటాడు. నాకు ఇంకా ఒక 5,000 కావాలి. నాకు పడదు, గిట్టదు అంటున్నాడు. సరే మరి ఇంతగా ఒప్పుకున్నావు కదా! మరి పడదంటే ఎట్లా అని చెప్తే లేదు నాకు పడదు నేను చేయనని చెప్పేసి కొంత పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నేను చేసింది ప్రార్థన. ప్రార్థన చేస్తే చాలాసేపు ప్రార్థన చేశాను దేవుని దగ్గర. దేవునికి మొరపెట్టాను. ఎందుకంటే ఒక్కసారిగా అన్యాయం చేయడానికి ఎవడైనా సరే మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే కనుక దేవుడు తన కార్యాలు బలంగా చూపిస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఆ పని చేయడానికి వేరే వాడి చేత చేయించుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ తిరిగి నాకు రాత్రి నిద్ర పట్టలేదు అని అంటే మనస్సాక్షి గద్దిస్తుంది అతనికి. నువ్వు ఒప్పుకునేది ఇంతే కదా, అన్యాయం చేస్తున్నావు అని మనస్సాక్షి గద్దించడం చేత అతనికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక ఉదయమే వచ్చి మళ్ళీ ఆ పని ముగిస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఆ పని మాకు నచ్చిన విధంగా చేసి వెళ్ళిపోయాడు. గమనించండి, ఏ సమయంలో సరే మీకు ఇటువంటి అవసరం పడవచ్చు. ఒక తాపీ మేస్త్రే కాదు, కొన్నిసార్లు ఏదైనా మీకు అన్యాయం జరగవచ్చు. ఏదైనా మీకు అన్యాయం చేయడానికి వ్యక్తులు పొంచి ఉండవచ్చు. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి జవాబు మీకు చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఒకరోజు ప్రార్థనకి దేవునికి జవాబు ఉంటుంది. కొన్నిసార్లు కొన్నిటికి కొంత టైం తీసుకుంటుంది. మరి సహనంతో మనం ప్రతిదినం విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ప్రతిదినం చేయాలి ప్రార్థన. విడిచిపెట్టకుండా చేస్తుంటే కనుక ఒక సమయమైన దేవుడు మరి దేని గురించి ప్రార్థన చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అంటే అవి జరుగుతాయి ఆ పనులు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చాలా బలమైన ఆయుధం. ప్రార్థన ఎవరు కూడా తేలిక తీసుకోవద్దు. చాలామంది ప్రార్థన చేయరు. మన భారతదేశంలో మరి 100 మంది క్రైస్తవులు కేవలం 30 మంది ప్రార్థించేవారు ఉన్నారు. మరి మీరు కూడా ప్రార్థన చేసి మీకు సమస్యను దేవుని దగ్గర చెప్పిన ఉదయం లేచి ఖచ్చితంగా దేవుడు మంచి ఫలితాలు మీకు చూపిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశించును గాక. ఆమేన్.